మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు నిర్వహిస్తోంది. 4 రోజుల క్రితం దాడులు జరుగుతాయని జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆన్లైన్ డేటా నుంచి చెరువులు మాయంపై సీరియస్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3500 చెరువుల డేటా ఆన్లైన్లో ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే చెరువుల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలిచ్చారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అక్రమ లేఅవుట్, బిల్డింగ్ అనుమతులపై దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై ఏ విధంగా రంగం సిద్ధం చేస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రధానంగా హెచ్ఎండిఏ పరిధిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ప్రస్తుతమైతే తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటి వరకు జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఇప్పటికీ విజిలెన్స్ అధికారులు కీలక సమాచారం సేకరించారు. ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అధికారులను కూడా హెచ్చరించాడు. ప్రధానంగా ఆన్లైన్ డేటా నుంచి చెరువుల మాయానికి సంబంధించి కూడా ప్రధానంగా కూడా దృష్టి పెట్టారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 3500 చెరువులకు సంబంధించినటువంటి డేటా ఆన్లైన్ లో ఉండాల్సిన అంశం సంబంధించి ఎందుకు డిలీట్ అవుతుంది, చెరువులకు సంబంధించిన డేటా ఎక్కడ ఉందన్న అంశం సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే 4 రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రధానంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపైన చర్యలకు దాదాపుగా సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. విజిలెన్స్ నివేదిక తర్వాయి 15 రోజుల్లో అధికారులందరిపైన చర్యలు తప్పవన్నటువంటి ఆదేశాలను అయితే ప్రస్తుతం ప్రభుత్వం మరి కాసేపట్లో ముఖ్యమంత్రి హెచ్ఎండిఏ అధికారులతో కూడా సెక్రటరీతో సమావేశం కాబోతా ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా ఒక పక్కన విజిలెన్స్ సోదాలు నానగ్రామ్ కూడా ఈ సమావేశానికి సంబంధించి కూడా ఒక పక్కన విజిలెన్స్ సోదాలు నానగ్రామ్ కూడా అమీర్పేట ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాల్లో కూడా సోదాలు సాగిస్తూనే మిగతా అధికారులకు సంబంధించిన తీరుపైన ఇప్పటివరకు వచ్చినటువంటి నివేదికల ఆధారంగా కూడా చర్యలకు సిద్ధమవుతా ఉన్నారు. గతంలో 2 డైరెక్టర్లు ఎవరైతే ప్రధానంగా ఇక్కడ పనిచేశారో వాళ్ళ అవినీతికి సంబంధించినటువంటి చెరువులు కావచ్చు, పార్కులు కావచ్చు, అన్యాక్రాంతమైనటువంటి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా వెలికి తీసే పనిలో ప్రస్తుతం అయితే అధికారులు పడ్డారు. దీనికి సంబంధించి ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్టు తర్వాత కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కూడా చాలామంది అధికారులు, ఒక ఐఏఎస్ అధికారితో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా భూముల అన్యాక్రాంతానికి సంబంధించి కావచ్చు, బిల్డింగ్ల పర్మిషన్లు, లేఅవుట్ల అనుమతులకు సంబంధించి కూడా కోట్ల రూపాయలు చేతులు మారాయన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ప్రధానంగా చెరువులు అన్యాక్రాంతమైన నేపథ్యం అంటే 3500 చెరువులకు కానీ చాలా చెరువులు, చిన్న చిన్న చెరువులకు సంబంధించి కుంటలు కావచ్చు, అవన్నీ కూడా అవపడకుండా పోయాయి. రికార్డుల్లో కూడా డిలీట్ అయిన పరిస్థితి, ఆన్లైన్లో ఉంచిన డేటా కనిపించకుండా పోతుంది. కొన్ని చెరువులకు సంబంధించినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో అన్ని శాఖల అధికారులతో కూడా సమావేశం నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి ఇవన్నీ అంశాలను గుర్తించాడు. ఇప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి రివ్యూ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే భూములకు సంబంధించి కూడా హైదరాబాద్లో విలాసవంతమైనటువంటి బిల్డింగ్ల నిర్మాణం సంబంధించి కూడా ప్రభుత్వ భూముల్ని వినియోగించారన్న అంశానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. శివబాలకృష్ణ 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన నేపథ్యంలో కూడా దీని వెనకాల ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉంటుందని ప్రస్తుతం అయితే ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన కూడా విజిలెన్స్ నివేదిక ప్రస్తుతం ప్రభుత్వం కోరింది. మరి కాసేపట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో భేటీ కాబోతూ ఉన్నారు. ఎందుకంటే మనం 4 రోజుల క్రితం సమావేశం అనంతరం కూడా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తప్పవు, అందరే ఇంటికి పరిమితం కావాల్సి ఉంటుందని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం విజిలెన్స్ సోదాలు అనేది కూడా సంచలనం కలిగిస్తూ ఉన్నాయి. అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక హెచ్ఎండిఏనే కాదు, పార్కు స్థలాల కబ్జా అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, నీటిపారుదల శాఖలో జరిగిన అవినీతి సంబంధించి కావచ్చు, మొత్తం చెరువులన్నీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉందంటే కూడా అన్ని చెరువులకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సంబంధించి ఉదయం 7 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మైత్రివనంలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కార్యాలయానికి చేరినటువంటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రస్తుతం 7వ అంతస్తులో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కార్యాలయంలో కూడా రికార్డులు సబ్మిట్ చేయాలని కూడా వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం హెచ్ఎండిఏ 7వ అంతస్తుల కార్యాలయంలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. థ్యాంక్ యూ వాసు.